వచ్చినప్పుడు అందరికీ మన వందనాలు. నాకేంటంటే ఇప్పుడు 5 సంవత్సరాలు నాకు జీవుడు రాక ఎండిపోయింది ముట్టే మొత్తం. ఎండిపోయినాక మళ్ళా మన బోనాల పండుగ నాడు వచ్చింది. నాకేంది ఇట్లా వస్తుంది మళ్ళీ ఇవేంటి అనేసి భయం అయింది. భయం అయ్యి వాళ్ళని అడిగిన అడిగితే అన్నది కదా ఎట్లయినా మంచిదమ్మా, నువ్వు హాస్పిటల్ చూపించుకోవాలి, ఇది మంచిది పోయింది మళ్ళీ వద్దు అని చెప్పితే అయ్యగారి కాడికి వచ్చాను. వచ్చి గీత సంగతి అయ్యా నాకు ఇట్లా అవుతుంది, నాకు భయం అవుతుంది అని చెప్తే ఏం కాదమ్మా ప్రార్థన చేసి చేస్తే పైసలు ఒకళ్ళ కాయలు ఒకళ్ళ కాలేదు. వాళ్ళు మా తమ్ముడు పోయింది నాకు 5,000 రూపాయలు అన్నీ పైసలు తమ్మి నా పాదం బాగా తీసుకుంటే కసిరి ఇచ్చిండు. కసిరి అంటే సరే లేక తీసుకున్నాను అనుకోని మళ్ళీ నాది అకౌంట్లో 3,000 ఉన్నాయి. ఆ 3,000 తీసుకున్నాం. మా పుంజు అకౌంట్లో 2,000 ఉన్నాయి. 5,000 తీసుకొని హాస్పిటల్లో పోయి ముందర మిరాలగూడెం పోతే ఆయన అన్నాడు కదా స్కానింగ్ తీస్తామని ఏదని చెప్పాలి. మళ్ళా నుంచి దేవుడు మళ్ళీ ఏం చేయాలి నేను అని మళ్ళా నుంచి ఆర్యాకి వచ్చి ఆర్యాలో హాస్పిటల్ చూపించుకున్నా. ముందర చూపించుకొని అన్నాడు కదా నువ్వు స్కానింగ్ తీసుకో, అది పరీక్ష చేసుకోమని పరీక్ష చేసుకుంటే అలా ఎంత నార్మల్ వచ్చింది. అలా నేను మేడం నాకు ఎట్లా డౌట్ ఉంది, నాకు అది స్కానింగ్ తీయాలని చెప్పి చూసింది. అమ్మ అంతా నార్మల్ అయింది, గర్భసంచికి ఏం లేదమ్మా, భయపడే అవసరం లేదని ఇచ్చిన సాక్ష్యం దేవుడు.